సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. అంటే ఇంటి పెద్ద కాబట్టి పెద్ద కాదండి, నేను సెకండ్. మీరు సెకండ్. ఫస్ట్ మా అక్క అన్నపూర్ణ గారు ఉన్నారు కదా, వాళ్ళ బ్రదర్కి మా అక్కని ఇచ్చి చేశాము. ఏ అన్నపూర్ణ గారు? మన అన్నపూర్ణ గారు అమ్మ. అన్నపూర్ణమ్మ గారు ఆమె మీకు రిలేటివా? అవును, మా అక్కని వాళ్ళ బ్రదర్కి ఇచ్చి చేశాము. మీ అక్కని వాళ్ళ బ్రదర్కి? ఓకే. వాళ్ళ ఆంటీ వాళ్ళ బ్రదరు మా 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 అక్క. ఫస్ట్ తను, సెకండ్ నేను, థర్డ్ రాణి, ఫోర్త్ సరస్వతి. ఓకే. పెద్దక్క ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు? బెజవాడ. సో అన్నపూర్ణమ్మ గారు కూడా కొంత ఇన్స్పిరేషన్ అయింది ఇండస్ట్రీకి రావడానికి అయితే. అన్నపూర్ణమ్మ గారి కన్నా ముందు నేను వచ్చాను అనుకుంటున్నాను. ఓ, దాని తర్వాతే వచ్చినట్టున్నారు ఆంటీ తర్వాతే వచ్చారు అనుకుంటా. ఎలా ఉంటుంది అన్నపూర్ణమ్మ గారి సపోర్ట్ ఫ్యామిలీకి? నాకు అన్నపూర్ణమ్మ గారి సపోర్టు వచ్చి యాక్చువల్లీ మేము చాలా పిక్చర్లు వచ్చి, మాకు అంతకుముందు రిలేషన్షిప్ అంతా ఏం లేదు కదా, చాలా పిక్చర్లు ఆంటీ అమ్మగా ఉండేవాళ్ళు. మా అమ్మను ఆంటీ ఫ్రెండ్స్ బాగా. ఏ షూటింగ్కి వచ్చినా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. ఆంటీ అంటే నాకు భయం, కొంచెం పెద్ద ఏజ్ కదా, భయం. నేను ఎక్కువ మాట్లాడను, భయపడుతూ ఉంటాను. ఆంటీకి ఇప్పుడు కూడా భయమే నాకు ఆంటీ అంటే. ఆంటీ బాగా పాపం ఫ్రీగా మాట్లాడతారు, చాలా ఫ్రీగా ఉంటారు, చాలా ఫ్రీగా ఉంటారు. నాకు భయం అంటే గౌరవంతో వచ్చిన భయం అంతే, ఎక్కువ మాట్లాడేస్తారు. పిన్ని అవుతారు అప్పుడు మీకు ఆమె, అంతే కదా? మేము ఆంటీ ఆంటీ అని ఆంటీ అయిపోయింది. నేను అసలు ఎక్కువ ఆంటీతో మాట్లాడిన భయం నాకు ఎంత. కానీ ఆంటీకి చాలా హెల్పింగ్ మెంటాలిటీ, చాలా. ఆంటీ చాలా హెల్ప్ చేస్తారు. ఆంటీ వల్లనే చాలా హెల్ప్ చేశారు మా కుటుంబానికి. ఫినాన్షియల్గా కాదు, బట్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ షీఈస్ వెరీ గుడ్. ఫినాన్షియల్గా కూడా ఫ్యామిలీకి ఏది ఉన్నా కానీ అంటే ఫినాన్షియల్గా వాళ్ళ ఫ్యామిలీకి ఓకే, వాళ్ళు బాగా చేస్తారు ఆంటీ. మేము ఎప్పుడు వచ్చి అప్రోచ్ అవ్వలేదు. మేము అంటే ఆంటీ చాలా ఇప్పుడు బాగా పెద్ద పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఎప్పుడు మేము ఫినాన్షియల్గా ఏ రోజైనా వచ్చి కష్టమైనా వెళ్ళినా కూడా ఆంటీ చేస్తారు, ఆ నమ్మకం ఉంది. దట్టు తమ్ముడు అంటే చాలా ఇష్టం ఆమెకి. చాలా. వాళ్ళ పిల్లలన్నా ఒకళ్ళు ఎక్కడో కెనడాలోనో యుఎస్ లోనో ఉంటారు. మా అక్క కూతురు యుఎస్ లో ఉన్నారు, బాబు ఇక్కడే ఉన్నాడు. చెప్తుంటారు అప్పుడప్పుడు వాళ్ళ బ్రదర్ గురించి, బట్ నాకు తెలియదు వాళ్ళ బ్రదర్ కి మీ అక్కనిచ్చారు. ఓ, ఇది నాకు తెలిసి చాలా మంది ఆడియన్స్ కి కూడా తెలియదు. చెప్పాను ఆలిగారి ప్రోగ్రామ్ లో కూడా. అవునా? ఓకే. బట్ మీ ఫ్యామిలీలో బాగా షైన్ అయిన యాక్టర్స్ లో మీరు ఫస్ట్ ఉంటారు, తర్వాత రాణి గారు ఉంటారు, సరస్వతి గారు తర్వాత తగ్గించేశారు ఉండగా. ఇప్పుడు రాణి గారు ఏం చేస్తున్నారు మేడం? రాణి గారు తమిళ్ సీరియల్స్ అన్ని చేస్తున్నారు. సన్ టీవీలో బెస్ట్ విల్లీగా 3 times అవార్డు తీసుకున్నారు. షీఈస్ బిజీ. సో మీరు తమిళ్ టచ్ చేయలే ఇంకా? తమిళే కదా ఇప్పుడు, మొన్నటి వరకు సీరియల్స్ అన్ని అదే అప్పుడు చేశారు, ఇంకా టచ్ చేయలే మళ్ళీ? ఇప్పుడు ఏమీ చేయట్లేదు, అదే చెప్తున్నాను కదా, ఒకటి 3 years గ్యాప్ వచ్చింది. బట్ వరలక్ష్మి గారు ఏ సపోర్ట్ లేకుండా నానా బ్లైండ్గా వచ్చేసారు ఇండస్ట్రీకి. మీకు అనుకోకుండా అవకాశాలు వచ్చాయి, బట్ ఇండస్ట్రీలో అవకాశాలు ఎంత బాగుంటాయో పాలిటిక్స్ కూడా అంతే ఉంటాయి. మనల్ని తొక్కాలని లేకపోతే ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటాయి. అని చెప్పుకుంటుంటే వింటమే మనం. మీ విషయంలో ఎప్పుడు జరగలేదు అలా? పాలిటిక్స్ అంటే నాకు బిహైండ్ స్క్రీన్ ఎప్పుడు బాధపడిన సందర్భాలు లేవా మీరు? లేదు, నాకు అలాంటి బిహైండ్ స్క్రీన్ అంటే మా నాన్నగారు ఉండేవాళ్ళు కాబట్టి నాకు ఫుల్ అండ్ ఫుల్ ఆయనే చూసుకునేవాళ్ళు. నాకు అంత ఏమీ నా దాకా ఏది వచ్చేది కాదు. ఇన్ కేస్ అది ఏమైనా వచ్చినా కూడా నాకు తెలిసేది కూడా కాదు. కొంతమంది మాట్లాడుకుంటే కూడా అలాగా అనుకునేదాన్ని, కానీ నాకు అసలు అది అంటే అలాంటివన్నీ తెలియదు. చిన్నప్పుడే వచ్చేసాను. పెద్దయ్యాక ఏమన్నా ఇబ్బందులు పడ్డారా? అంటే ఎక్కువ ఈ సిస్టర్ సీన్స్కి చేజింగ్లు ఉంటాయి, కొట్టే సీన్లు ఉంటాయి, ఎక్కువ ఇవి ఉంటాయి. ఎంత నెమ్మదిగా చెప్పారు, ఎంత నెమ్మదిగా చెప్పారు. ఓమో, చాలా. నా ఒళ్ళంతా ఎన్ని గాయాలు ఉన్నాయో నాకే తెలుసు. చాలా కొట్టి. మా వరలక్ష్మి గారు చిన్నప్పుడు స్వర్గం సినిమా చేసినప్పుడు కొట్టాలి చెంప, ఆవిడ చెయ్యి సాలిడ్గా ఉంటుంది కదా, వెళ్ళాలి, నేను మా అమ్మ నాన్నతో వెళ్తానని కొంచెం అడమెంట్గా ఉంటానన్నమాట ఆ సీన్లో.
ఆవిడ కొట్టాలి, నేను పడిపోయి కళ్ళు తిరిగి పడిపోవాలి. కొట్టిన దెబ్బకి నిజంగానే కళ్ళు తిరిగి పడిపోయాను. అవునా? అవును, ఉమ్. నిజంగా కళ్ళు తిరిగి పడిపోయాను. ఇంత దవడ ఇంత వాసిపోయింది. అలాగే సిస్టర్ క్యారెక్టర్లు చేసినప్పుడు ఈ చేజింగ్లు, రేప్ సీన్స్, చాలా గాయాలు, ఒళ్ళంతా పరిగెట్టటాలు. హైదరాబాద్ రోడ్లన్నీ మ్యాక్సిమం పరిగెట్టేశాను నేను. ఎక్కడెక్కడ ఏ గల్లీ ఉందో కూడా చెప్తారు. అంటే నాకు ప్లేసెస్ నేమ్ తెలియదు, తీసుకెళ్తారు, పరిగెట్టమంటారు, పరిగెడతానే ఉండేదాన్ని. అన్నిట్లో చేసింగే. మనకి పిక్చర్లో వచ్చి ఒక 50 షాట్లు తీస్తే మనకి వేసేది 10 షాట్లే యూజ్ చేసుకుంటారు. మన 50 షాట్లకు మనం పరిగెట్టి ఉంటాం. అలాగే గెంటేది, ఈ శారీ పుల్ చేసినప్పుడు ఇక్కడంతా మొత్తం హాఫ్ శారీ ఒరుసుకుపోయి, షిఫాన్ మెటీరియల్ కదా, బద్దలుగా వచ్చేసేది. ఇవాళ అలాగంతా ఉంటుంది. చాలా కష్టపడ్డా. ముళ్ళు, రోలింగ్ ఎయిర్ వెళ్ళి మొత్తం దాంట్లోకి వెళ్ళి పడిపోమంటారు. ముళ్ళు తీస్తారు కానీ ఎంతైనా ఉంటాయి కదా అన్ని ముళ్ళు. ఇదిగో ఇక్కడ కూడా చనిపోయి పడుకున్నప్పుడు ఇక్కడ చూడండి ఘాటు, ఇది వచ్చి చనిపోయి చంపేస్తారు, చనిపోయి పడుకుని ఉంటాను. కృష్ణ గారు ఏడుస్తూ తీసుకొచ్చి అలా పడుకోబెడతారు. నిర్మలమ్మ గారు వచ్చి అయ్యో బిడ్డ చనిపోయిందని వచ్చి ఏడవాలి. గాజులు ఉన్నాయి. ఆవిడ వచ్చి పరిగెట్టుకుంటూ వచ్చి పడి నా మీద పడి ఏడుస్తున్నారు. గాజు దిగిపోయింది ప్రసాద్ స్టూడియోలో ఇక్కడ చెన్నైలో. నాకు దిగిపోయింది. అయినా నేను కదల్లా, అలా పడుకునే ఉన్నాను. శవం అంటే కదలకూడదు కదా, దిగిపోయింది. ఆవిడ పాపం చాలా ఎమోషన్గా ఏడుస్తున్నారు నిర్మలమ్మ గారు. అయిపోయింది, షార్ట్ కట్ అయిన తర్వాత మా లెగండి అంటే లెగిస్తే ఏమైంది అంటున్నారు. లెగిస్తే గాజు పెంకు లోపలికి దిగిపోయి రక్తం వస్తూ ఉంది. తీసుకెళ్ళి ఎదురుగుండా హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేసి. అప్పుడంతా డూప్స్ కూడా ఉండవు కదా? డూప్స్ కూడా ఉండవు, ఒరిజినల్గా మనమే చేయాలి. పెద్ద హీరోస్కే డూప్ వాళ్ళు అంతగా యూజ్ చేయరు, పెద్ద పెద్ద వాటికి యూజ్ చేస్తారు వాళ్ళు. బట్ ఇంకా మనలాంటి వాళ్ళకి ఆప్షన్ ఉండదు. ఫస్ట్ చేయమ్మా అంటారు. బట్ ఈ బాధలన్నీ మనకి పడ్డ వాళ్ళకే తెలుస్తుంది కదా. తెలుస్తుంది. స్క్రీన్ లో కూడా చాలా అందరు బాధపడేవాళ్ళు. ఈ అమ్మాయి పాపం చాలా దెబ్బలు తినింది, చాలా ఇది ఈ అమ్మాయి పరిగెట్టింది. కొంతమంది అయితే స్పీచ్ లో కూడా చెప్పేవాళ్ళు, ఈ అమ్మాయి ఎంత పరిగెడుతుంటే సినిమా అంత బాగా ఆడుతుందని మా అమ్మాయిని పరిగెట్టిస్తున్నారా అనేవాళ్ళు చాలా మంది. నూతన్ ప్రసాద్ గారు అంతా జోక్ చేస్తూ ఉండేవాళ్ళు. షీల్డ్ 100 days ఫంక్షన్కి అంతా వెళ్తే అనేవాళ్ళు, ఈ అమ్మాయిని చాలా పరిగెట్టించేస్తున్నారు పిక్చర్లో. ఈ అమ్మాయి ఎంత పరిగెడుతుంటే మనం 100 రోజుల ఫంక్షన్కి అంత త్వరగా వెళ్తున్నామా అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. అందుకే అంత పరిగెత్తబట్టే అదే పెద్ద వాకింగ్ అయిపోయి ఇలానే ఉన్నారు. లేదండి, మధ్యలో చాలా వెయిట్ వచ్చా, కొంచెం తగ్గించుకున్నాను. ఇప్పుడు తగ్గించారు.